నమస్తే ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈ మాసం మనం చర్చించేటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అంటే పిల్లలు సాధారణంగా ఎందుకు అల్లరి చేస్తారు, ఇలాంటి అల్లరిని మాన్పించాలంటే మనం ఏం చేయాలి అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయ మిత్రులారా, పిల్లలు అల్లరి ఇవి రెండు కూడా నాణ్యానికి రెండు వైపులా ఉన్నటువంటి అంశాలు. అల్లరి లేకుండా పిల్లలను ఊహించలేం. అల్లరి చేయడం పిల్లల జన్మ హక్కుగా కూడా వాళ్ళు భావిస్తారు. అయితే ఈ అల్లరి శృతి మించినప్పుడు, తరగతి గది బోధనాభ్యసన విధానాలకు ఆటంకంగా మారినప్పుడు, పిల్లల ప్రవర్తన మీద అది చెడు ప్రభావాన్ని చూపిస్తోంది అనే నిర్ధారణకు వచ్చినప్పుడు అల్లరిని మాన్పించి సరైనటువంటి దిశలో పిల్లల ప్రవర్తనను తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మన మీద ఉంటుంది. అయితే ఈ అల్లరి అసలు ఎందుకు వస్తుంది అన్న అంశాన్ని చూసినప్పుడు దానిలో పరిశోధనలు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ప్రధానంగా పిల్లలకు ఒక గుర్తింపు, గౌరవం, విలువ అన్నవి ఉన్నప్పుడు వాళ్ళు అల్లరి వైపుకు రారు అని తెలియజేస్తున్నారు. అంటే పిల్లలు మాట్లాడేటువంటి మాటలను, వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ ఆలోచనలను ముందుగా తరగతి గది ఉపాధ్యాయుడు వినడానికి అక్కడ సిద్ధం కావాలి. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు తాము చెప్పేది వింటాడు అని పిల్లలకు నమ్మకం కలుగుతుందో వాళ్ళు అల్లరి చేయడం అన్నటువంటి అంశం ఉండదు అని అన్నది మనకు అనుభవాల సారాంశంగా తెలుస్తుంది. అయితే కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. జెనెటిక్ డిజార్డర్స్ వల్ల కూడా చాలా అల్లరి చేసే పిల్లలుగా కనిపిస్తారు. అయితే ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం తరగతి గదిలో ఎలా మేనేజ్ చేయాలి అని అన్నప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి బోధనా వ్యూహాలని మనం పాటించాలి. వాటిలో ముందుగా చేయవలసింది ఏంటంటే వాళ్ళకి లక్ష్యాత్మకమైనటువంటి కార్యక్రమాలు. సాధారణంగా అల్లరి పిల్లల్లో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకు నిర్మాణాత్మక కార్యక్రమాలు, బొమ్మలు గీయడం, ఏదైనా వస్తువులు తయారు చేయడం అలాంటివి ఇస్తే అల్లరి తొందరగా మానుకుంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఈ పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి లీడర్షిప్ యాక్టివిటీస్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలి. అయితే కొంతమంది పిల్లలకు ఇతరులను ఏడిపిస్తే దాన్ని చూసి ఆనందించేటువంటి స్వభావం ఉంటుంది. ఇలాంటి ప్రవర్తనను పోగొట్టాలి అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినడం ద్వారా మనం వాళ్ళ అల్లరిని మాన్పించవచ్చు అని మనోవైజ్ఞానికులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు 4:1 అని ఒక టెక్నిక్ని మనకు చెప్తున్నారు. అంటే ఇలాంటి పిల్లల్లో ఉండేటువంటి మంచి లక్షణాలు ఏముంటాయో అలాంటి మంచి లక్షణాలని ఎక్కువసార్లు పదే పదే చెప్తూ ఉండాలి. ఏదైనా చెడ్డ లక్షణం ఉంటే దాన్ని ఒక్కసారి మాత్రమే చెప్పాలి. అంటే 4 మంచి లక్షణాలు చెప్తే ఒక్క చెడ్డ లక్షణాన్ని ఆ పిల్లవాడి గురించి మనం చెప్తూ ఉంటే అది అతనికి ప్రోత్సాహకరంగా కనిపించి అల్లరి చేసే ప్రవర్తన నుంచి మార్పు వస్తుంది. అలాగే ఇలాంటి పిల్లల్ని విమర్శించకూడదు. విమర్శ ద్వారా వాళ్ళు మరింతగా అల్లరి చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఉపాధ్యాయుడు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఈ పిల్లలకు కుతూహలంగా, ఆసక్తిగా ఉండడం అన్నది, ప్రశ్నించే స్వభావం ఉండడం అన్నది చాలా న్యాచురల్గా ఉండేటువంటి అంశం కాబట్టి కొంతమంది పిల్లలు ఒంటరి పేరెంట్స్కు సంబంధించిన పిల్లలు ఉంటారు. వీళ్ళలో కూడా అల్లరి స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటినీ మనం జాగ్రత్తగా వ్యక్తిగత కృత్యాలను ఇవ్వడం ద్వారా, వాళ్ళకి నాయకత్వ లక్షణాలను పెంపొందించేటువంటి అంశాలను ఇవ్వడం ద్వారా తరగతి గదిలో అల్లరి నుంచి వాళ్ళని మాన్పించవచ్చు. ఇలాంటి పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత చాలా మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి, సృజనాత్మకత కలిగినటువంటి పిల్లలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తరగతి గదిలో ఈ వ్యూహాలని అమలు చేసి అల్లరి పిల్లలని అద్భుతమైన పిల్లలుగా మారుద్దామని ఆశిద్దాం. అదే సందర్భంలో మకరెంకో రాసినటువంటి అల్లరి పిల్లలతో అద్భుతాలు అనేటువంటి పుస్తకాన్ని కూడా మీరందరూ చదవాలని విజ్ఞప్తి. నమస్తే.